వెల్కమ్ టు స్నేహ టీవీ. ఈరోజు విడుదల రజని బీజేపీలోకి వెళ్ళబోతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు ఏంటి, ఏ విధంగా జరుగుతుంది అనేది ఒకసారి సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ వాలి గారిని అడిగి తెలుసుకుందాం. ఏందండి శ్రీనివాస్ గారు, చెప్పండి అండి, అసలుకి విడుదల రజని ఆల్రెడీ మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీలో ఉంది, మంత్రిగా కూడా వర్క్ చేసింది. సో ఇప్పుడు ఏంటంటే బీజేపీలోకి వెళ్ళబోతుంది అనేది ఒక వినిపిస్తుంది సోషల్ మీడియాలో కావచ్చు. విడుదల రజని అనే ఆవిడ చాలా పాపులర్ అయ్యారు, తక్కువ టైంలో పాపులర్ కావడం, వైసీపీలో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యి మంత్రి కావడం, ఇవన్నీ కూడా తను అగ్రెసివ్గా ఉండేటువంటి పర్సన్ కాబట్టి. అది కాకుండా ఆమె గురించి ఆమె చూస్తే మనం గతంలో టీడీపీలో యాక్టివ్గా ఉంది. అవును, ఆమె రావడమే రాజకీయాలు రావడమే టీడీపీ ద్వారా రాజకీయాలకు వచ్చింది. అప్పుడు చంద్రబాబు నాయుడిని ఆకాశాన్ని ఎత్తేటట్టుగా మాట్లాడింది. చంద్రన్న అది ఇది ఆయన లేకపోతే నేను లేను, అతను కట్టిన హైటెక్ సిటీలో నేను సాఫ్ట్వేర్లోకి వచ్చాను, ఆ విధంగా అమెరికాకి వెళ్ళాను, నేను ఆ విధంగా నేను సాఫ్ట్వేర్లో ఉండి ఇంత సంపాదించాను, ఈరోజు నేను ప్రజా జీవితంలోకి వచ్చాను, చంద్రన్న అని చాలా సినిమా రేంజ్లో తను అద్భుతంగా ప్రసంగించి అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీలోకి రాగానే వెంటనే మా జగనన్న ఇట్లా చాలా అద్భుతంగా మాట్లాడింది, చేసింది. సరే, ఏది ఎట్లున్నా రాజకీయ ప్రస్థానం ఎట్లా కూడా ప్రజాసేవలో మాత్రం ఆమె ముందు ఉంటుంది. కరోనా టైంలో కూడా చాలా మనం అంటే తను చేసేదాన్ని ప్రజలకి ఏం చేస్తుంది అనేది చెప్పేటువంటి విషయంలో కరెక్ట్గా ఉంది. కరోనా టైంలో ఆమె తిరిగి మాస్క్ పెట్టుకొని మొత్తం ఊర్లో తిరగడం, అందరికి అన్నం ప్యాకెట్లు వేయడం, మంచినీళ్ళు పంచిపెట్టడం అలాంటి కార్యక్రమాలు. చిలకలూరిపేట అంటే రజని అనేది ఎక్కువగా వినిపించింది. ఇప్పుడు చూస్తేనేమో బీజేపీలోకి వెళ్ళబోతుందని, టీడీపీలోకి వెళ్ళబోతుంది. ఆమె రాజకీయ ప్రస్థానం చూస్తే ఏంటంటే ఓడిపోయిన పార్టీలో ఉండదు అనిపిస్తుంది. ఎందుకంటే టీడీపీలో ఎప్పుడైతే టీడీపీ ఓడిపోతుంది అనుకుందాం, వెంటనే వైసీపీలోకి వెళ్ళటం, వైసీపీలో ఎమ్మెల్యే టికెట్ తీసుకోవడం, వైసీపీలో సెకండ్ టర్మ్ మినిస్టర్గా చేసింది. అంటే 5 సంవత్సరాల్లో 2.5 years చేసినప్పుడు సెకండ్ 2.5 yearsలో తను మినిస్టర్గా చేసింది. సో ఎప్పుడైతే పార్టీ ఓడిపోయిందో వెంటనే ఆమె వేరే పార్టీ వైపు చూడటం అనేది మనం చూస్తున్నాం. గతంలో ఇప్పుడు టీడీపీ నుంచి వచ్చింది కాబట్టి టీడీపీకి వెళ్ళే అవకాశం లేదు. ఇప్పుడు టీడీపీ మీదనే ఓడిపోయింది కాబట్టి ఇమీడియట్గా రాణిస్తారు. కానీ బట్ ఏంటంటే టైం తీసుకుంటుంది, అంత ఆగేంత పరిస్థితి లేదా నాకు తెలిసి. అంటే ఇక్కడ ఒకటండి, మొన్నటి వరకు టీడీపీని దుమ్మెత్తి పోసిన మరీ ఘోరంగా తిట్టడం కానీ ఈ విధంగా కొన్ని సన్నివేశాల్లో జరగడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ ఏ విధంగా వెల్కమ్ చెప్తుందనేది కొన్ని విధాలుగా చూడొచ్చు. అంటే మర్చిపోతారండి, రాజకీయాల్లో మర్చిపోతారు. ఆ పార్టీలో ఉన్నాం కాబట్టి ఆ పార్టీ ఆదేశాల మేరకు మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు మీరు తీసుకోండి వంశీ విజయవాడ, అవును, వల్లభనేని వంశీ తీసుకుంటే క్లియర్గా ఎంత జగన్మోహన్ అంత వేస్ట్ క్యాండిడేట్ ఇంకోటి లేడు అని మాట్లాడినటువంటి వ్యక్తి దీంట్లో పార్టీ రాగానే చంద్రబాబు నాయుడు సేమ్ అదే స్క్రిప్ట్ పేరు మార్చి జస్ట్ జగన్ పేరు తీసేసి చంద్రబాబు నాయుడు పేరు పెట్టి అనేది మనం చూసాం. ఆ వీడియో పక్క చూసుకొని నవ్వుకుంటాం మనం. ఇంత రౌడీల ఇది అంత వేస్ట్, ఇది ఇదంతా మొత్తం దొంగలు వెధవలు వైఎస్ఆర్సీపీలో అన్న వ్యక్తి కట్ చేసామంటే చంద్రబాబు నాయుడు వేస్ట్ క్యాండిడేట్ అని మాట్లాడుతున్నాడు. మొన్నటగా అదే విధంగా మాట్లాడాడు. సో ఈ రాజకీయాల్లో ఇవి అనేది అంటే కామన్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు విడుదల రజని మరీ రోజాలాగానో వల్లభనేని వంశీలాగానో నానిలాగానో మాట్లాడలేదు, కూడా నానిలాగా మాట్లాడలేదు కదా. ఆమె మాట్లాడిందంటే సిద్ధాంతపరంగా మాట్లాడింది, ఆమె రాజకీయ పరంగా మాట్లాడింది, పార్టీ పరంగా ఎప్పుడు పర్సనల్లోకి వెళ్ళలేదు. ఒక వ్యక్తి పరంగా మాట్లాడలేదు, కుటుంబ పరంగా కానీ పాలసీ పరంగా పెట్టింది. జగన్ అద్భుతంగా చేస్తున్నారు, స్కూల్స్ అంతా డెవలప్ అయినాయి, ఇంత డెవలప్ అయినాయి, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ విషయంలో కానీ ఆ విషయాల్లో కానీ వైద్యం విషయంలో కానీ ఆమె వైద్య శాఖ చేసింది కాబట్టి అద్భుతమైన ప్రగతి ఉంది అని మాట్లాడింది తప్పించి వేరే పవన్ కళ్యాణ్ గురించి కానీ చంద్రబాబు గురించి కానీ మోడీ గురించి కానీ ఫుల్ నెగిటివ్గా వ్యక్తిగతంగా తీసుకొని ఎక్కడా మాట్లాడలేదు తను. వీళ్ళందరితో కొంచెం చాలా పొలిటిక్నే ఉంది. కాకపోతే ఆమె చెప్పిన దాంట్లో కొద్దిగా శృతి మించి పొగట్టం ఇలా ఉంటుంది, ఎక్కువ పొగుడుతుంటుంది. అంటే సో మీడియా అట్రాక్ట్ చేయాలను, సో అట్లా మాట్లాడింది తప్పించి లేదు. బీజేపీలోకి పోతుంటే కూడా ఆమె హ్యాపీగా వెల్కమ్ చెప్పే అవకాశం ఉంటుంది. బీజేపీ గురించి ఇప్పుడు నెగిటివ్గా మాట్లాడలేదు, బీజేపీ వద్దన్నా కూడా ఆమె దగ్గర పెద్ద కుంభకోణాలు కూడా ఏమీ లేవు ఆమె దగ్గర. సో కాబట్టి ఇంకోటి బీజేపీ అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు మంచి సీట్లు వచ్చేదానికి. అంటే ఇక్కడ ఇంకోటి చూడొచ్చు అండి, అంటే ఇప్పుడేమో విడుదల రజని, మొన్నటి వరకేమో ఆర్కే రోజా గారు ఏదో 100 కోట్ల స్కామ్ చేసిన తర్వాత అంటే దీని నుంచి తప్పించుకోవడానికి బీజేపీలోకి వెళ్ళబోతున్నారు అనేది కొంచెం ఆశాకరణాలు అనిపించింది సోషల్ మీడియాలో. సో ఇప్పుడు చూస్తేనేమో విడుదల రజని అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ
పురోగతులు ఎలా ఉండబోతున్నాయి అనేది ఏ విధంగా చూడొచ్చు అసలు దీన్ని? అంటే ఇప్పుడు పుట్టగతులు ఐ మీన్ అదే అంటే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది వైఎస్ఆర్సీపీకి? ఒకటండి, ఇప్పుడు పార్టీ ఓడిపోయిందంటే 5 సంవత్సరాల పాటు ఖాళీగా ఉండాలి, ప్రతిపక్షంలో కూడా కాదు, ఒక వైఎస్ఆర్సీపీ 11 సీట్లు ఉన్నటువంటి ఒక పార్టీలో ఉండాలి. అది కాకుండా వీళ్ళు ఆల్రెడీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీని కొద్దిగా చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు, వాళ్ళు తిరిగి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందే హ్యాట్సప్ అనేసి గివప్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా. సో అప్పుడు అది తగ్గుతుంది, వాళ్ళ నుంచి హెరాస్మెంట్ తగ్గుద్ది. వైసీపీ క్యాండిడేట్ అనే ముద్ర తీసేయడం వల్ల కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంకోటి 5 సంవత్సరాలు మనం కూడా సాఫీగా నడుస్తుంది. ఇప్పుడు ఆ పార్టీలు కూడా ఆలోచిస్తాయి ఇట్లాంటి వాళ్ళని తీసుకునేటప్పుడు ఎంత మనకి యూజ్ ఉంటుంది, వీళ్ళ వల్ల ఒక సీట్ వస్తుందా, 2 సీట్లు వస్తాయా, ఎమ్మెల్యే క్యాండిడేట్ నెక్స్ట్ మనం అదే ప్లేస్లో ఎమ్మెల్యే నిలబెడితే బీజేపీ అనుకోండి, అది అదే చిక్కడపేట నుంచి ఎమ్మెల్యే నిలబెడితే గెలిచే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అప్పటికల్లా ఇంకో 5 years కల్లా బీజేపీ ఇంకా ఎక్కువ డెవలప్ అవుద్ది, ఖచ్చితంగా పార్టీ డెవలప్ అవుద్ది ఖచ్చితంగా. జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి పుంజుకుంటుంది, ఖచ్చితంగా పుంజుకుంటుంది. వాళ్ళకి ఇప్పుడు ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి, ఆల్రెడీ ఇప్పుడు క్యాబినెట్ మినిస్టర్స్లు ఉన్నారు, వాళ్ళు ఖచ్చితంగా వర్క్ చేస్తారు. నేషనల్ పార్టీ బీజేపీ కాబట్టి డెవలప్ అవుద్ది, దానికి చాలామంది వస్తారు. ఇప్పుడు చూడండి, మీరు చూస్తుండే విడుదల రజనీ రోజానే కాదు, ఇంకా చాలామంది వైసీపీ నుంచి వస్తారు. వైసీపీ నుంచి టీడీపీకి పోవడం కంటే బీజేపీకి పోవడం వాళ్ళకి అడ్వాంటేజ్ కదా. బీజేపీకో జనసేనకో పోవడం అడ్వాంటేజ్ వాళ్ళకి. సో జనసేన అంటే మరి 1,00,000 ఆంక్షలు పెడతాడు పవన్ కళ్యాణ్, వాళ్ళెవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు వస్తున్నారు పార్టీలోకి, అన్ని ఆలోచిస్తారు. కాబట్టి రోజా లాంటి వాళ్ళు బీజేపీకి వస్తా అంటే బీజేపీ తీసుకుంటుంది, కానీ అదే పవన్ కళ్యాణ్ కాలు పట్టుకుని తీసుకోడు రోజా లాంటి వాళ్ళని, తీసుకోడు ఖచ్చితంగా. కాబట్టి బీజేపీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ. ఇది ఈరోజు విడుదల రజనీ బీజేపీకి వెళ్ళబోతుందా లేదా అనేది, ఏ విధంగా ఉండబోతుంది అనేది చూస్తూనే ఉన్నాము. సో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఎండింగ్ సరి రాలేదు ఈరోజు, మళ్ళీ చెప్తాం. విడుదల రజనీ బీజేపీలోకి వెళ్ళబోతుందా లేదా అనేది చూస్తున్నాం కాబట్టి, సో విడుదల రజనీ రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతుంది అనే విషయంలో మాట్లాడుకుందాం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. ఓకే, విడుదల రజనీ రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఈరోజు మాట్లాడుకున్నాం. మరో అంశం మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్నేహ టీవీ.